రాజు చెప్పండి బాబు, మా దగ్గర ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది చెప్పండి. చెప్పండి, మా దగ్గర లోన్ త్రీఆర్ ఓటీ మేడం రిపేర్స్ చేసాం మేడం. అలాగే అంటే మూడో ఓటీ మేడం, మూడో స్లూస్, మూడో మధం. అవును మేడం, రిపేర్ అండి, రిపేర్. అలాగే
6 కిలోమీటర్ల దగ్గర ఈ పంచాయతీ పెద్దలందరికీ, రైతులకి, పాత్రికేయ మిత్రులకు, అధికారులకు, అందరికీ, మండలానికి ఇచ్చేసినటువంటి అందరు అధికారులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఆంధ్ర ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ని ఆ రోజు ఇక్కడ కట్టాలి అని రైతుల కోరిక మేరకు ఆనాటి ఎమ్మెల్యే గారు అయినటువంటి పడాల అరుణమ్మ గారు చంద్రబాబు నాయుడు గారితో చెప్పి శాంక్షన్ చేయించి కట్టించినటువంటి మంచి ప్రాజెక్టులో ఇదొక ప్రాజెక్ట్. ఆ రోజు ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసిన తర్వాత ఆగమేఘాల మీద 45 కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మించి 98లోనే ఆనాటి ముఖ్యమంత్రిగా, ఈనాడు 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. 3 మండలాలకు నీళ్ళుంటాయి, 22 పంచాయతీలు అందులో కవర్ అవుతున్నాయి. ఆ 3 మండలాలు మన మెంటాడ మండలంతో పాటు గజపతి నగరం, బొండపల్లి మండలాలు కూడా కవర్ అయ్యి, వాళ్ళు కూడా దాదాపు మనం లెఫ్ట్ ఛానల్తో అయితే మాత్రం అంటే ఎడమ కాలువలో 4630 ఎకరాలకి కవర్ అయితే, కుడి కాలువలో 4796 ఎకరాలు అంటే దాదాపు 9500 ఎకరాలకి ఇక్కడ నీళ్లు మనం ఇవ్వడం జరుగుతుంది. 9 ప్రాజెక్టు చాలా ఈ చివరి ఉండడంతో ఆ మొత్తం విలేజ్లన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. 22 పంచాయతీలు కవర్ చేయాలి అంటే 22 పంచాయతీలు ఉన్న హ్యామ్లెట్స్ ఎన్ని వాటిని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే దాదాపు మధ్యలో 500 నుంచి 600 గ్రామాలు ఉంటాయి మధ్యలో. అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు బాగుపడాలని, రైతులకు చక్కగా పంటలు పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, రైతులు 3 పూట ఈ ప్రాజెక్టు కనీసం ముట్టిన నాదుడు లేదు, కనీసం టచ్ చేయలేదు. ఎందుకంటే నేను అంతకుముందు 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. ఎమ్మెల్సీగా ఉండేటప్పుడు ఈ ప్రాజెక్ట్కి వచ్చాం. మేము వచ్చినప్పుడు ఇలాగే ఉండేదా? ఆ చివరి నుండి చివరి దాకా జంగిల్ క్లియరెన్స్ చేసుకొని రావడం జరిగింది. ఈరోజు కనీసం అధికారులు జంగిల్ క్లియరెన్స్ కూడా చేయించకుండా వదిలేశారు అంటే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కనీసం జంగిల్ క్లియరెన్స్కి కోట్లు లక్షలు ఉండే, అట్లీస్ట్ బళ్ళు రావడానికైనా మీరు చూసుకోవాలి కదా, ఎలా వస్తారు ఏంటి, అసలు జనాలు రావాలి కదా, నడవాలి కదా అని ఆలోచన లేదు. అంటే ఈరోజు మార్నింగ్ వచ్చారు, చేసుకెళ్ళిపోయారు అంతే. ఓ 4 రోజులు ముందు వచ్చి ఇది ఎలా ఉంది పరిస్థితి ఏంటని చూసే పరిస్థితి కూడా లేనప్పుడు, ఎందుకంటే ఈ చివరికి పనిచేయడం ఇష్టం లేదా, లేకపోతే ఎందుకులే అనుకున్నారో నాకు అర్థం కాలేదు. కానీ కనీసం జంగిల్ క్లియరెన్స్, ఎందుకంటే నేను మొన్న పెద్దగడ్డ ప్రాజెక్ట్ సిల్ట్ క్లియరెన్స్ చేయడానికి తక్షణమే ఎంత అవుతుందో ముందు చెప్పండి, శాంక్షన్ చేసి ఇస్తాం. ఇస్తే మొత్తం క్లియర్ చేసుకోవాలి. అలాగే లాస్ట్ టైం కూడా మనం హై లెవెల్ కెనాల్ ఛానల్ అనుకున్నాం. ఎందుకనంటే హై లెవెల్ కెనాల్ అవి మనకి శాంక్షన్ అయితే మనకి నిజంగా పూర్తిగా వస్తే దాని ద్వారా కూడా 4100 ఎకరాలు నీళ్లు వెళ్తాయి. దానికి కూడా దాదాపు 13-14 పంచాయతీలు కవర్ అవుతాయి. కానీ ఆ లాస్ట్ టైం ఆ డబ్బులు శాంక్షన్ అవ్వడం, గత ప్రభుత్వంలో చేసేయడం, తినేయడం, అరిగిపోవడం అన్నీ అయిపోయాయి. ఇప్పుడు అది మళ్ళీ మనం కొత్తగా రెడ్డొచ్చడం మొదలు పెట్టడం, మళ్ళీ శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. పేరు మాత్రమే ఉంది కానీ ఆ డబ్బులు వచ్చాయి, డబ్బులు ఆ టైంలో చేసుకున్నారు, తినేసుకున్నారు, అన్నీ అయిపోయాయి. మళ్ళా దాన్ని గత 5 సంవత్సరాలకి ఏమైనా ముట్టారా? వాళ్ళే తినేశారు, వాళ్ళే వదిలేశారు, అయిపోయింది. ఇంత దారుణంగా ఆ రోజు అధికారులు అప్పుడున్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కలిపి తినేసినటువంటి సొమ్మది. ఆ సింగిల్ అన్నాడు, సింగిల్ గానే ఉండిపోయాడు, అది వేరే విషయం. మనకేమనేవాడు అప్పుడు, ఓ విజయవాడ రాజధాని అంటే అదంటే మీకు ఇల్లు లేదు, మీకు పనులు లేదు, నా పెద్ద భవనం ఉంది, అలా చేస్తా. నీ కార్యకర్తలు ఇంటికి వస్తే మెడపెట్టుకుని బయటకు తరిమిశారు, తోసారు, కొట్టారు, వాళ్ళు ఫోన్లు లాక్కున్నారు. ఈరోజు నువ్వు మరి ఏ రాష్ట్రం వాడివి? నువ్వు మరి బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నావు 2 రోజులకి? రాష్ట్రం వాడివి కదా. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఒక రోజు అనేటప్పుడు కానీ ఇంకొక మాకు ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం రోజు లేకుండా ఇష్టానికి ఇక్కడ అందరి మీద కేసులు, అన్ని కేసులు, రైతుల గురించి అడిగితే, విద్యార్థుల గురించి అడిగే కేసు, అన్ని కేసులు పెట్టారు మా మీద. చివరికి పెట్టారు, మీకు అందరికి తెలుసలేదు. ఆ చూసుకొని అమ్మ మన ఉద్యోగం అని ఆ కేసు పేపర్లు చింపేసి పారేసిన పరిస్థితి గమనిస్తారు.
విషయాన్ని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జైకా నిధులు ప్రతి దగ్గర కూడా ప్రతి ప్రాజెక్ట్ కూడా విడుదల చేశారు. అక్కడ 10%, 20% పనులు చేసి ఆపేశారు గుత్తేదారులు. ఇక్కడ మాత్రం 16 కోట్లు శాంక్షన్ అయితే 16 కోట్లు శాంక్షన్ అయితే 14 కోట్లు మనకి విడుదలయ్యాయట. 14 కోట్లు చేశారట. చేసేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఆయనకి బిల్లులు రాలేదు. ఓకే, బిల్లులు రాలేదు నేను ఒప్పుకుంటాను, కానీ 14 కోట్ల పనులు ఎక్కడయ్యాయి? ఓకే అయ్యాయి అంటున్నారు. నేను అందుకని 2-3 రోజుల్లో ఇమ్మంటున్నాను.